హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపెడతానండి. ముక్క జిగురు జిగురు కాకుండా మంచి రుచితో ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక అరకిలో బెండకాయలు తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, ఒక కరివేపాకు రెమ్మ, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు బెండకాయలు వేసుకొని కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మూత పెట్టొద్దండి. మూత పెడితే మనకు బెండకాయ జిగురు జిగురు వచ్చేసి ఇరిగిపోతుంది, ముక్కలు పీచులు అయిపోతుంది. అలా కాకుండా మూత పెట్టకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి మీడియం ఫ్లేమ్ కట్ చేసుకొని బెండకాయని మొత్తానికి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడు ఉప్పు వేసుకొని మరో 3 నిమిషాల పాటు చిన్న మంట పైన వేయించుకోవాలి. మూత అసలే పెట్టొద్దండి. ఇలా వేయించుకున్నాక లాస్ట్లో ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే మనకు బెండకాయ అనేది మంచిగా ఉడికి మంచిగా ఫ్రై అవుతుందండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవచ్చు, జీరా పౌడర్ వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాల పౌడర్ ఉంది కాబట్టి ధనియా పౌడర్ వేసుకున్నాను. ఓకేనా? ఇలా వేసుకొని కలుపుకొని మరో 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయినట్లే. లాస్ట్లో మూత తీసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెండకాయ వేపుడు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.